సో నిన్న ఎక్కడి వరకు కాన్ఫిగరేషన్ లో ఆగిపోయినాం కదా. బీపీదినా. బీపీ. ఓకే, జస్ట్ చెక్ చేద్దాము ఎంతవరకు చేసాము కాన్ఫిగరేషన్. ఓకే, లేదు, ఇది వెండర్ది అయిపోయిందిలే, బీపీ ఇచ్చేనా. చేద్దాం జస్ట్ రివిజన్. నాగేంద్ర కూడా రివిజన్ అవుతుంది ఎక్కడ చేసినామని. ఓకే ఓకే ఓకే. సో మనము టూ స్టెప్స్ ఇక్కడ చేసినాం. ఒకటి వచ్చేసి వెండార్ గ్రూప్స్. ఓకే, ఈ టూ హెచ్పియుఎస్ హెచ్పిఐఎన్. ఓకే, ఇంకోటి వచ్చేసి నంబర్ రేంజెస్. నెంబర్ రేంజెస్ ఫర్ ఇక్కడ H2 అని చేసినాం అనుకుంటా కదా. H2 నెంబర్ రేంజెస్. ఓకే, ఇంకోటి ఇప్పుడు సింక్రనైజేషన్ లో మాస్ డేటా బీపీ లో క్రాస్ అప్లికేషన్ కంపోనెంట్స్. సో బిజినెస్ పార్ట్నర్ బేసిక్ సెట్టింగ్, నెంబర్ రేంజెస్ అండ్ గ్రూపింగ్. ఎస్. సో ఇక్కడ నెంబర్ రేంజెస్, బీపీ నెంబర్ రేంజెస్. ఇక్కడ కూడా H2. H2. ఓకే, ఇక్కడ కూడా H2 చేసాము. ఇక్కడ గ్రూప్ మనం అజైన్ చేసాము. ఇక్కడ ఏం అజైన్ చేసాము? HPIN కి HPA కి H2 నంబర్ రేంజ్ అజైన్ చేసాం. ఇంకోటి ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ స్టెప్. ఇక్కడ మనకు బీపీ క్రియేషన్ అప్పుడు ఈ ఈ ఆప్షన్ నిన్న గుర్తు రాలే నాకు, మళ్ళీ చూశాను. ఇది ఒక గ్రూప్ కి సెలెక్ట్ అయి ఉండాలి. ఈ ఆప్షన్ సర్వర్ లో ఫస్ట్ టైం చేసేటప్పుడు ఆ, ఒక గ్రూప్ ఏదైనా సెలెక్ట్ అయి ఉండాలి. లేదు అంటే మనం క్రియేట్ చేయలేం బీపీ. ఇన్ కేస్ అది సెలెక్షన్ లో లేకుండా ఉంది అనుకో, ఈ ఇన్స్టంట్ స్టాండర్డ్ గ్రూపింగ్ ఇది. ఓకే, స్టాండర్డ్ గ్రూపింగ్ సెలెక్ట్ ఏదో ఒక గ్రూప్ కి సెలెక్ట్ అయి ఉండాలి. సెలెక్ట్ లేదు అంటే మనం క్రియేట్ చేయలేం, ఓన్లీ డిస్ప్లే చేయగలం బీపీ. ఓకే, నిన్న ఈ స్టెప్ మిస్ చేశాను. HPIN కి నేను గ్రూపింగ్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. నా ఇది ఏం ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అదే. కాదు కాదు కాదు, గ్రూపింగ్. ఇంటర్నల్ ఎక్స్టర్నల్ మన నెంబర్ రేంజెస్ లో సెలెక్ట్ చేస్తాం. ఇది వచ్చేసి గ్రూపింగ్. దట్ దిస్ ఇంటర్నల్ గ్రూపింగ్ యూజ్ యాజ్ ఎ స్టాండర్డ్ గ్రూపింగ్. So BDT selects that standard grouping if neither a business partner nor a grouping were assigned to the business partner when the latter was created. So create చేసేటప్పుడు మనకు ఇది ఎస్ ఆప్షన్ లో ఉండాలి. క్రియేట్ చేయాలి అంటే బీపీ క్రియేట్ చేయాలి అంటే, క్రియేట్ ఆప్షన్ రావాలి అంటే ఇది ఆ, ఏదో ఒక గ్రూప్ అసైన్ చేసి ఉండాలి. అంటే స్టాండర్డ్ గ్రూప్ తీసుకొని క్రియేట్ చేయడానికి వెళ్తుంది. లేదు అంటే మనం గ్రూప్ చూడలేం. చూపిస్తా ఇక్కడ. సో బీపీ చేస్తాం కదా ఇక్కడ. బీపీలో ఇప్పుడు ఇక్కడ నాకు క్రియేట్ ఆప్షన్. ఈ క్రియేట్ ఆప్షన్ లోకి వెళ్ళి ఒక ఆర్గనైజేషన్ తీసుకుందాం. ఆర్గనైజేషన్ తీసుకుంటే ఇక్కడ గ్రూప్ కనిపించాలి మనకు. ఓకే, ఇన్ కేస్ ఇది కింద ఆఫ్ లో ఉందనుకో, ఓకే, సెలెక్ట్ ఏ గ్రూప్ కి సెలెక్ట్ లేదు అంటే ఇక్కడ మనకి గ్రూపింగ్ చూడలేం. ఈ గ్రూపింగ్ కనిపించదు. డైరెక్ట్ బిజినెస్ పార్ట్నర్ బీపీ రోల్ కనిపిస్తుంది. బీపీ రోల్ కనిపిస్తే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న గ్రూప్ సెలెక్ట్ అయితే మనము మన వెండర్ గ్రూప్ ని సెలెక్ట్ చేసుకోలేం. ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సింది ఐఎన్. ఈ మన వెండర్ ఏంటి గ్రూపింగ్ ఫర్ బీపీనా, మనది ఏంటి, మన గ్రూప్ నేమ్ వెండర్ లోకల్ అని ఉంటుంది కదా. లోకల్ బీపీ గ్రూప్. ఇది లోకల్ బీపీ గ్రూప్. ఇది మన గ్రూప్ యొక్క డిస్క్రిప్షన్ మాత్రమే కనిపిస్తుంది. సో ఇది కనిపించాలి అంటే
అసలు ఈ గ్రూపింగ్ టోటల్ ఈ గ్రూపింగ్ కనిపించాలి అంటే ఇక్కడ ఏదో ఒక గ్రూప్ సెలెక్ట్ అయి ఉండాలి. ఇది ఫస్ట్ టైం చేసేటప్పుడు డిఫాల్ట్ గా సెలెక్ట్ అయ్యి ఉండదు. ఫస్ట్ టైం చేసేటప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇంక ఎవ్రీ టైము ఉంటుంది. ఇప్పుడు జస్ట్ బ్యాక్ లో వస్తే అంటే డిస్క్రిప్షన్ లో జస్ట్ మన కంపెనీ కోడ్ కూడా మెన్షన్ చేయాలి, కొంచెం ఐడియా ఉంటుంది కదా, రాదు అట్లా డిస్క్రిప్షన్. చేద్దాం. మన గ్రూప్ కదా, ఓబి డి4 ఓబిఏ3 ఓబి డి3 ఓబి OBD3. 3. ఇంకోటి నిన్న నేను వీడియో చూస్తే కొంచెం స్పీడ్గా వెళ్తున్నా, చెప్పలే మీరు. నేను స్పీడ్గా వెళ్తున్నా అనిపించలేదా మీకేమి? లేదు మాకైతే లేదు ఏం మనం. లేదా? మళ్ళీ చూస్తే కొంచెం స్పీడ్ గా వెళ్ళినట్లు అనిపిస్తుంది నాకైతే. అట్లేం లోకల్ లేదులేరా సప్లై. మంచి. అవునా? హెచ్పిఐఎన్. ఓకే, చేశాము. లోకల్ సప్లయర్స్ ఫర్ హెచ్పిఐఎన్ కంపెనీ కూడా ఉంది. యుఎస్ డిస్క్రిప్షన్ లో ఉంది. సో బిపి బిజినెస్ పార్ట్నర్ గ్రూప్ ఇక్కడ కనిపించేది. సారీ, ఇది కాదు, అది వెండర్ గ్రూప్ కదా. నేను బిజినెస్ పార్ట్నర్ గ్రూప్ కి చూసుకోవాలి. ఇక్కడ బిజినెస్ పార్ట్నర్ ఇది. ఓ బిజినెస్ బిపి హెచ్పిఐఎన్. ఓకే, ఇది వచ్చేసి ఫారెన్ బిపి హెచ్పిఐఎన్. ఓకే, బ్యాక్ వస్తే సో క్లిక్ ఆన్ ఆర్గనైజేషన్. ఇక్కడ లోకల్ బీపీ గ్రూప్ అని వస్తుంది. నువ్వు షార్ట్ డిస్క్రిప్షన్ లో కూడా చేంజ్ చేసినావు, నార్మల్ డిస్క్రిప్షన్ లో చేయలేదు. ఓకే, ఓకే, క్లిక్ ఆన్ ఆర్గనైజేషన్. ఇప్పుడు ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇందాక చేసాం కాబట్టి హెచ్పిఐఎన్ లోకల్ బీపీ హెచ్పిఐ అని వస్తుంది. ఒకటి ఫారెన్ అని కూడా ఉంటుంది. ఇక్కడ కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫారెన్ బీపీ హెచ్పిఐఎన్. ఓకే, ప్రజెంట్ లోకలే చేద్దాము. సో ఇది వచ్చేసి కంపెనీ XYZ ఎల్టీడి. ఓకే, మనం ఇక్కడ కొన్ని మ్యాండేటరీ ఇచ్చుకున్నాం. మ్మ్, ఒకటి
పోస్ట్ బాక్స్ నెంబర్ అనుకుంటా. ఓకే, ఇంకొకటి సిటీయా, సిటీ. ఓకే, సిటీ. లేదంటే వెళ్దాంలే సేవ్. ఇక్కడ వచ్చేసి రోల్ వచ్చేసి FLV. ఇది స్టాండర్డ్ దే వాడుతున్నాం. కావాలంటే మనం ఓన్ గా కూడా చేసుకోవచ్చు ఇది, కానీ మనం స్టాండర్డే వాడుతున్నాం. ఓకే, కంపెనీ XYZ లిమిటెడ్. ఇక్కడ ఎంట్రీ ఫీల్డ్ రిక్వైర్డ్ టు ఈఎన్. ఎర్రర్ ఇస్తుంది, మనం ఏమైనా మిస్ చేసినట్టయితే ఎర్రర్ ఇస్తుంది. ఓకే, సో కంపెనీ కోడ్, దీన్ని కంపెనీ కోడ్కి ఎక్స్టెండ్ చేస్తున్నాం. సో కంపెనీ కోడ్ HPIN. రికాన్ అకౌంట్. సో రికాన్ అకౌంట్ క్రియేట్ చేసిన చూపిస్తాను. FS00. రికాన్ అకౌంట్ ఏ గ్రూప్ కింద చేయాలి? లైబిలిటీనా, ఇది కస్టమర్ వెండర్ కదా, లైబిలిటీకి సన్రై సన్రై డెబిటర్ క్రెడిటర్స్. క్రెడిటార్. ఓకే, ఇది క్రియేట్ చేసిన ఆల్రెడీ. సో సేమ్ చేయాలి. ఇది రికాన్ అకౌంట్ ఇక్కడ మనం ఇక్కడ ఇచ్చుకుంటాం కదా, ఇప్పుడు GL లోకి కన్వర్ట్ అవుతుంది. సో ఎవ్రీ వెండార్ కి ఈ GL అకౌంట్ లింక్ ఇస్తాం. ఏ అంటే ఒకటే కాదు, ఇలా ఇలా మల్టిపుల్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనము. ఓకే, మన వెండార్ కి ఇక్కడ లింక్ ఇస్తే ఇది GL కి లింక్ అయిపోతుంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఒకవేళ వెండార్ క్రియేట్ చేసినా కూడా GL కి లింక్ లేదు. GL కి లింక్ ఎక్కడ ఇవ్వాలి అంటే ఫ్రిడ్జ్ ఈ రికాన్ అకౌంట్. ఓకే, ఇంకా పేమెంట్ టర్మ్స్ ఒకటి ఉంటుంది ఇక్కడ. సో పేమెంట్ టర్మ్స్ మనం ఓన్ గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ నేను స్టాండర్డ్ ఇస్తాను. కావాలంటే ఓన్ గా కూడా చేసుకోవచ్చు. అనుకో ఈ కోడ్ ఎక్కడ, పేమెంట్ టర్మ్స్ OB08 OB08 OB8 OBB8 OBBB8. సో ఇక్కడ స్టాండర్డ్ ఇది క్లయింట్ లెవెల్ సెట్టింగ్స్ ఇవి కూడా. సో ఎవ్రీ క్లయింట్ కి మనము ఈ పేమెంట్ టర్మ్స్ క్రియేట్ చేయంగానే ఇక్కడ ఎవ్రీ క్లయింట్ కి విజిబుల్ అవుతాయి. ఓకే, ఇదేం కంపెనీ కోడ్ స్పెసిఫిక్ వైజ్ కాదు. సో స్టాండర్డ్ గా వాడుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనం కాన్ఫిగరేషన్ ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఈ ఈ అకౌంట్ టైపు దేనికి, ఈ ఈ పేమెంట్ టర్మ్ ఎవరికి రిలేటెడ్, కస్టమర్ కా సప్లయర్ కా. రిస్ట్రిక్షన్ కావాలంటే రిస్ట్రిక్షన్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ. సో ఓన్లీ సప్లయర్స్కే వాడుకోవాలా, కస్టమర్ కి పేమెంట్ టర్మ్ అప్లికబుల్ కాకూడదు. ఒకవేళ ఇన్ కేస్ యూజర్ సెలెక్ట్ చేసినా కూడా కాకూడదు అనేది పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు రిస్ట్రిక్షన్. ఇంకొకటి వచ్చేసి బేస్ లైన్ డేట్. నీ బేస్ లైన్ డేట్ ఏది, దేన్ని బేస్ చేసుకొని నీ డ్యూ డేట్ క్యాలిక్యులేట్ అవ్వాలా. ఓకే, ఇక్కడ పోస్టింగ్ డేటు, ఎంట్రీ డేటు, డాక్యుమెంట్ డేటు 3 టైప్స్ ఉన్నాయి. మనం పోస్టింగ్ చేసేటప్పుడు డాక్యుమెంట్ లో ఏదో ఒక డేట్ తీసుకొని డ్యూ డేట్ ఇవ్వాలా. ఈ పేమెంట్ టర్మ్స్ యొక్క టార్గెట్ అదే కదా, డ్యూ డేట్ ఏదో ఒక రోజు డ్యూ డేట్ ఇవ్వాలా. ఫర్ ఎగ్జాంపుల్ 30 డేస్ పెట్టినాం అనుకుంటే 30 డేస్ అలాగా. సో పే ఇమ్మీడియట్లీ, ఇది వచ్చేసి ఇమ్మీడియట్లీ ఉంది కాబట్టి దీనికి డ్యూ డేట్ ఏముండదు. అదే ఇన్ కేసు ఈ పేమెంట్ టర్మ్స్ తీసుకుంటే 3 ఇన్స్టాల్మెంట్, పేబుల్ ఇన్ 3 ఇన్స్టాల్మెంట్స్ ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ కూడా ఏమి ఇవ్వలేదే కాన్ఫిగరేషన్. ఇక్కడ ఇచ్చాడు దీంట్లో పర్సెంట్. ఇది ఒకటి ఓన్లీ ఇక్కడ రిసిప్ట్ పెట్టుకున్నారు, ఓన్లీ సప్లయర్ కోసమే ఇది వాడతారు. అండ్ ఇక్కడ ఇన్స్టాల్మెంట్, మళ్ళీ ఇన్స్టాల్మెంట్ పర్సెంటేజ్ కానీ నెంబర్ ఆఫ్ డేస్ పెట్టుకున్నారు. సో 5% డిస్కౌంట్ 15 days లో లోపల పే చేస్తే 5% డిస్కౌంట్ అప్లికబుల్ అవుతుంది ఈ పేమెంట్ టర్మ్స్ యూజ్ చేసినప్పుడు. ఓకే, మన బేస్ లో ఈ పోస్టింగ్ డేట్ బేస్ చేసుకొని పోస్టింగ్ డేట్ నుంచి 15 days లోపల పే చేస్తే ఈ వెండార్ కి పేమెంట్ చేస్తే 5% డిస్కౌంట్ అప్లికబుల్ అవుతుంది. అండ్ ఇన్ కేస్ 35 days లోపల చేస్తే 3%. సో ఆఫ్టర్ 45 days చేస్తే నో డిస్కౌంట్. నార్మల్గా
వాళ్ళ పేమెంట్ ఎంత ఉంటే అంత పేయబుల్ చేయాల్సిందే. ఇక్కడ డిస్కౌంట్ ఆటోమేటిక్ గా మనం పర్సెంటేజ్ ఇస్తున్నాం. టెస్ట్ చేద్దాంలే అది. రమణ్ జీ, ఈ పేమెంట్ డేట్ రెగ్యులర్ గా డాక్యుమెంట్ డేటే ఉంటుంది కదా? ఐ మీన్ నేను డిపెండ్స్ రెగ్యులర్ గా అపాన్ చూస్తున్నా క్లయింట్, కదా. డిపెండ్స్ అపాన్ క్లయింట్ నరేంద్ర. ఇది డాక్యుమెంట్ డేటే అనేం రూల్ ఏం, కొంతమంది పోస్టింగ్ డేట్ కూడా పెట్టుకుంటారు. ఓకే ఓకే ఓకే. పోస్టింగ్ డేట్ కూడా డాక్యుమెంట్ డేటే పెట్టుకుంటారు. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ డాక్యుమెంట్ డేటే యూజ్ చేస్తారు. బట్ కొంతమంది నేను చూసిన కొన్ని క్లయింట్లు పోస్టింగ్ డేట్ కూడా యూజ్ చేస్తారు. ఓకే ఓకే. బట్ ఈ పేమెంట్ టర్మ్ చాలా ఇది కీ రోల్ చేస్తుంది రామ్ రిపోర్టింగ్ లో, కీ రోల్, రిపోర్టింగ్ లెవెల్లో. రిపోర్టింగ్ కి ఇదే మెయిన్ కీ రోల్. కరెక్ట్. ఎందుకంటే నేను ఎక్కువ రిపోర్టింగే చేస్తుంటాను. సో రిపోర్టింగ్ ఈ మన ఈ టోటల్ ఈ కాన్ఫిగరేషన్, ఈ పోస్టింగ్స్ ఇవన్నీ చేసేదాన్ని ఎందుకు చేస్తున్నాం అంటే ఫైనల్ గా రిపోర్టింగ్ కోసమే. చూసుకోవాలి కదా వాడు రిపోర్టింగ్. హలో, అర్థమైంది. రమణ్. సో అది ఈ పేమెంట్ టర్మ్స్. సో నేను పేమెంట్ టర్మ్స్ ఇమీడియట్లీ ఇస్తాను ప్రజెంట్. పేమెంట్ టర్మ్స్ గురించి మళ్ళీ టెస్ట్ చేద్దాం టెస్ట్ చేద్దాంలే. ఓకే. సో సిటీ ఇక్కడ రిక్వైర్డ్ ఫీల్డ్ ఉంది. సో సిటీ వచ్చేసి నేను ఇవ్వలేదు. సో జనరల్ డేటాలోకి వెళ్ళి సిటీ రిక్వైర్డ్ ఫీల్డ్, సిటీ. ఇది. సో ఇది రిక్వైర్డ్ ఫీల్డ్. ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉందా? ఇది ఈసీసీలో వెండర్ క్రియేషన్ కి ఇంత ప్రాసెస్ లేదు కదా? ఈసీసీలో లేదు. ఈసీసీలో బిజినెస్ పార్ట్నర్ కాన్సెప్ట్ లేదు కాబట్టి ఇంత ప్రాసెస్ లేదు. జస్ట్ గ్రూప్స్, నెంబర్ రేంజెస్ ఎనఫ్. నా ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ ఇచ్చావా? ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ ఇది ఎక్స్టర్నల్ నెంబర్ ఇంటర్నల్ ఇచ్చాను ఓకే. కాన్ఫిగరేషన్ లో. బ్యూటీ 300కి వెళ్ళి మన అకౌంట్ గ్రూప్ ఎంత ఇంకా క్రియేట్ చేసినారేమో టేబుల్ లెవెల్లో వెళ్ళి. ఓకే, మన మన అకౌంట్ గ్రూప్ నుంచి క్రియేట్ చేసినారనా? ఏం ఇప్పుడు కావాలి? వచ్చింది కదా ఆల్రెడీ ఆల్రెడీ ఎగ్జిక్యూట్ వచ్చింది కదా, అది ఎందుకు వచ్చింది? ఆల్రెడీ క్రియేట్ చేసినాం. SC16L ఇది క్లయింట్ లెవెల్ కదా, గ్రూప్ యూజ్ చేసుకొని చేసి ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఏది బీపీ BUT 000 BUT ఇక్కడ మంది బిజినెస్ మన గ్రూపింగ్ ఇవ్వకుండా 1 అయింది. 2 లేదే, 2 లేకుండా మళ్ళీ అదే వచ్చింది. ఎందుకు వచ్చిందండి? చూద్దాం. సేమ్ నెంబర్ తో ఆల్రెడీ వెండర్ కూడా క్రియేట్ చేసినాడు. నెంబర్ మనది H2. ఈ లోకల్ సర్వర్ లో ఒకసారి ఆల్రెడీ వేరే వాళ్ళు యూజ్ చేస్తా, సేమ్ టైం కి యూజ్ చేస్తానే కూడా అలాగే వస్తుంది. ఈ సర్వర్ లో అవ్వదు ఒకటి ప్రాబ్లం. 1 క్రియేట్ అయింది, 1 క్రియేట్ అయింది. ఒక నిమిషం క్లోజ్ లేదంటే ఈసారి ట్రై చేద్దామండు. కంపెనీ ప్రైవేట్ లాంగ్వేజ్ ఎన్
సిటీ బెంగళూరు. ఆడ కంట్రీ కూడా చేంజ్ అయినా యూఎస్ పడింది చూడు కంట్రీ. యుఎస్ ఉందా? మేబీ దాని వల్లనేమో. ఓకే. పేమెంట్ టర్మ్స్. ఆల్రెడీ ఎగ్జిస్ట్, అదే ఆల్రెడీ రన్నింగ్ లో ఉంటది. అందుకు ప్రాబ్లం అయి ఉంటది. ఒకసారి LFB1కి వెళ్ళి చెక్ చేయను ఏమైనా వెండర్ క్రియేట్ అయిందేమో. బీపీలో అయితే లేదు. LFB1 ఒకసారి. మ్హూ. మన కంపెనీ కూడా ఇవాడు పైన ఉంది. గ్రూప్ లేదా? గ్రూప్ ఉండదు అనుకుంటా. ఇక్కడ గ్రూప్ ఉంటది కదా. LFA1 లో LF గ్రూప్ ఉంటుంది. LFA1. A1 లోనే చెక్ చేద్దాం. మ్. ఒకటే ఉంది ఈ గ్రూప్ లో, ఒకటే ఉంది. అదే కొన్నిసార్లు ఇది ఉంటది. SM2 లేదు, ఎగ్జిస్టింగ్ ఉంటది. ట్రై చేద్దాం. ఆర్గనైజేషన్ గ్రూపింగ్ HP లోకల్ BP HPIN ఓపెన్ చేద్దాం. ఫస్ట్ BP, ఓన్లీ BP చేసేసి తర్వాత వెండర్ చేద్దాం. లేదా బీపీ క్రియేట్ చేసి ఆటోమేటిక్ వెండర్ కూడా వచ్చేస్తుంది కదా. రెండు అట్ ఏ టైం వస్తాయి కదా, మనం సపరేట్ టైం చేసే అవసరం లేదు అనుకుంటా. లేదు, వస్తుంది. అదే ఇందాక ట్రై చేసాం కదా, అట్లా రాలేదు. అంటే ఎర్రర్ ఇస్తుంది కదా. ఆల్రెడీ మన ఇది ప్రాసెస్ సింక్రనైజ్ లో చేసినాం. ఉందని. సింక్రనైజ్ అయింది. సింక్రనైజ్ చేసినాం. అయ్యింది, అయిందా? ఒకటి ఓకే. ఆల్రెడీ క్రియేట్ అయిందిగా. అవునవును. ఆల్రెడీ క్రియేట్ అయింది అంటే అయినట్లే ఇంకా. సో ఇంకొకటి ప్రాసెస్ లో ఉండింటది అనమాట. అందుకు చూద్దాం. జస్ట్ ఇది క్రియేట్ చేసి మళ్ళీ చేంజ్ చేద్దాం. BP ఐడి నెంబర్. ఐడి నెంబర్ ఏంటి ఉంటుంది ఎందుకు ఇది? ఎంటర్ ఐడి నెంబర్. ఏం ఐడి? ఓ, ఇక్కడ వేరే కంపెనీ కూడా పిక్ చేసుకుంటాను చూడు. అది ఇక్కడ వేరే వస్తుంది. ఓకే. ఓకే. ఏంటి ఇది కరెక్టేనా అసలు GL?
సంథింగ్ రికాన్ అకౌంట్ రావాలి. సంథింగ్ ఈజ్ రాంగ్. బిజినెస్ పార్ట్నర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. బిజినెస్ పార్ట్నర్ ఉందంట ఉంది. సరే, ఇంటర్నల్ నెంబర్ రేంజ్ ఇద్దామా పోనీ. ఇలా రాకూడదు, ఏంటి ప్రాబ్లం? ఇక్కడ కూడా యుఎస్ వస్తా ఉంది. సంథింగ్ ఈజ్ డిఫాల్ట్. పేమెంట్ టర్మ్స్, ఎస్ పేమెంట్ టర్మ్, ఓకే. నెట్ నెంబర్ తీసుకో, ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉంటే. పోనీ ఓపెన్ చేద్దాం. బీపీ బిజినెస్ పార్ట్నర్ నెంబర్ B1. ఏముంది? టూ టూ లేదు. జీరో బిజినెస్ పార్ట్నర్ ఫౌండ్. పర్సన్ చేస్తే ఎలా వస్తుంది?
ఆడ రీజన్ కూడా 10 సెలెక్ట్ చేయనా, రీజన్ ఒకసారి చూడు దాని కింద 10 చేయి. ఏం ప్రాబ్లం లేదు. ఇది వేరే కంపెనీ కోడ్ది సెలెక్ట్ చేసుకుంటుంది. అక్కడ కంపెనీ కోడ్ చేంజ్ చేయనా, ఇది ఉంది కదా ఎక్కడ ఉంది? ఉంది చూడు పైన, ఇది దీన్ని క్లోజ్ చేయి, ఇక్కడ జనరల్ డేటా పక్కన. అది మన కంపెనీ కోడే చేంజ్ చేస్తున్నా. అక్కడ అక్కడ మిస్ ఏమవుతుందంటే, Hmm. జనరల్ బీపీ రోల్ ఉంది కదా, మీరు Hmm. FLVN00 ఇచ్చినా కూడా అది జనరల్ బీపీని సెలెక్ట్ చేసుకుంటుంది. ఓకే. ఓకే, Hmm. చూద్దాం. సో అది రోలింగ్ లో ఎక్కడో మిస్ అవుతుంది. రోల్స్ లో. ఓకే. ఇది చూడండి, ఇప్పుడు మీరు బీపీ రోల్ జనరల్ ఇచ్చారు కదా, Hmm. ఇప్పుడు మీరు FLVN00 ఇవ్వండి, నేను చెప్తా కరెక్ట్, మళ్ళీ మారిపోతుంది అది. ఇక్కడే మిస్ జరుగుతుంది. యూ వాంట్ టు సేవ్ ఇట్. ఏం లేదు. చెప్తా, నేను చెప్తాలే, చేయండి. యూఎస్ కూడా రాకూడదు, బై డిఫాల్ట్ గా వస్తుంది. సంథింగ్ ఈజ్ రాంగ్. మన రోల్ సమ్వేర్ ఎక్కడో అసైన్ అవుతా ఉన్నట్లయితే. అక్కడ కంపెనీ కోడ్స్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఇది కూడా నేను ఇచ్చినప్పుడు వేరే డిస్క్రిప్షన్ వస్తుంది. ఇదేంటో ఈ జిఎల్ అకౌంట్ తోటి అదే నా డౌట్. ఏ1 SA1 కంపెనీ ఏంటి, ఇండియన్ SKA1. HKN లోనే ఉంది. ఈ జిఎల్ అకౌంట్ ఎక్కడా లేదు. ఇది ఎందుకు వచ్చినా ఇది? ఒకసారి రికన్సిలేషన్ ఒకసారి టీ అది ఓపెన్ చేయనా, టీ కోడ్ కరెక్ట్ అసైన్ చేసినారు. ఓబీ వయ్యారా ఏది అది రికన్సిలేషన్ అకౌంట్? రికాన్ అకౌంట్ ఇదే కదా. రిటైర్ ఎర్నింగ్స్ అకౌంటా ఏంటి? కాదన్నా, రికన్సిలేషన్ అకౌంట్ సమ్వేర్ మనం రికన్సిలియేషన్ అకౌంట్ ఇక్కడే అసైన్ చేసేది. డ్రాప్ పని చేయలేదన్న అది. చెప్పా చెప్పినా వానికి ఫోన్లో చెప్పినా, స్క్రీన్ షాట్ పెట్టన్నాడు, నా ఓపెన్ చేయలే. సంథింగ్ ఈజ్ ప్రాబ్లం ఏంటి? సరే, ఇది అవ్వకుంటే ఎక్స్టర్నల్ పెట్టి చేద్దాంలే. నువ్వు ఒకసారి 100 ఆ బీపీ చెక్ చేయనా, అది ఇచ్చి ఆ నెంబర్ ఇచ్చేది ఆల్రెడీ ఎగ్జిట్ అనే కదా, ఏ కంపెనీ కొడుకుందో తెలుస్తుంది కదా. మన కంపెనీ కొడుకే ఇందాక క్లిక్ చేసాంగా ఇక్కడ. గ్రూపింగ్ 10002 1 ఉంది మన దగ్గర, 2 లేదు. 2 లేదు కానీ అదేనా? చెప్తా ఉంది ఇది ఆల్రెడీ. 2 ఇచ్చి చెక్ చేయనా, 2 ఇచ్చి చెక్ చేయ ఒకసారి. అది 2E ఆడ ఇక్కడ 2E వస్తుందో లేదో తెలుస్తుంది కదా. ఎగ్జిక్యూట్ చేయి. ఉన్న కంపెనీ కూడా ఓకే, ఎగ్జిక్యూట్ చేయి. కంపెనీ కోడ్ ఎనీవే లేదు కాబట్టి మనకు రాదు. ఓకే. 100 ఉంది, KSK నుంచి వస్తా ఉంది. ఓకే, KSK తీసుకుంటా ఉంది బై డిఫాల్ట్ గా. అడెవడో ఏదో సంథింగ్ రాంగ్ చేసినట్టున్నాడు. డిఫాల్ట్ రోల్స్ ఏమన్నా. అదేనా, మన రోలు కాపీ చేసుకుంటే మనకి తలనొప్పి ఉండదు, ఎందుకంటే FLVN00 అందరూ వాడుతుంటారు దాన్ని. లేదు, అది స్టాండర్డ్ లో ఏం కాదు, దానికి ఇంపాక్ట్ ఏం స్టాండర్డ్ రాకూడదు. బట్ ఓకే, చూద్దాం. నువ్వు చెప్పినట్టు చేద్దాం. ఇక్కడ రోల్ చేయమంటావు అంతే, కాపీ చేసుకొని మన రోల్ ఒకటి సెలెక్ట్ చేసుకోమంటావు. కానీ ఆ రోల్ రోలు తీసుకుంటే మళ్ళీ ఎక్కడ అసైన్ చేస్తాం మనం?
మన రోల్ క్రియేట్ చేస్తాం అనుకో, ఆ, దాన్ని సమ్వేర్ మనం అదేం చేయాలి కదా, మన బీపీ రోల్. అది నాకు కన్ఫ్యూజన్ ఉంది, నాకు కూడా రాలేదు, ట్రై చేసా. రోల్స్ కాదా, ఇక్కడే కదా రోల్స్ ఉండేది. బిజినెస్ పార్ట్నర్ రోల్స్, డిఫైన్ బీపీ రోల్స్. ఓకే. FLVN00 నుంచి కాపీ చేసుకుంటాము. FLVN00. ఓకే, ఆ, కాపీ. దీనికి ఇవన్నీ ఏదైనా ఉన్నాయి. సరే, దీంట్లో చూడు బీపీ రోల్ ఎన్ని హెచ్పి పెడతాను ఇక్కడ. HPVN00. ఓకే. సో దీనికి రోల్ అన్ని సేమే ఉంటాయి, ఇంకా సేమ్ రోల్ కేటగిరీ, బీపీ రోల్ కేటగిరీ అన్ని FLVN00 తోటే ఉంటాయి. రోల్ కేటగిరీ సరే, మాత్రం యూజ్ చేద్దాము. డిఫైన్. ఓకే. గ్రూపింగ్, మన గ్రూపింగ్ కి మన రోల్ ప్రజెంట్ చేయాలి. ఈ అసైన్మెంట్ లోనే ప్రాబ్లమ్. ఇక్కడ ఓకే, సేవ్ చేయి. సేవ్ లోనే ఉందిలే ఆల్రెడీ. సరే సరే. రోల్ FLVN00. అసైన్ చేసుకొని రావాలి కదా ఇక్కడికి. కాపీ లేదంటే చేసుకున్నాం మళ్ళీ కాబట్టి మనమే ఆటోమేటిక్ గా అంతా వస్తుంది. కాపీ చేసుకున్నాం కాబట్టి రోల్ కేటగిరీ, డిఫైన్ అప్లికేషన్స్. అన్నా ఇది అసలు దీనిది కాదన్న, ఇది రికన్సిలేషన్ అకౌంట్ చూడు ఒకసారి చెక్ చేయది. ఎందుకంటే నువ్వు రికన్సిలేషన్